లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి. శరణు శరణు యేసు దేవా, నన్ను గరునింపవే నిత్య జీవా. శరణు శరణు యేసు దేవా, నన్ను గరునింపవే నిత్య జీవా. పరమాదేవునితను భవుడవై ధరణిలో, పరమాదేవునితను భవుడవై ధరణిలో, నరరూపమైతివి నరులను రక్షింప. శరణు శరణు యేసు దేవా, నన్ను గరునింపవే నిత్య జీవా. దైవోక్రమునకు బాత్రుడను, విమల భావమునకే నసహ్యుడను. దైవోగ్రమునకు బాత్రుడను, విమల భావమునకే నసహ్యుడను. గావారించిన పాప కర్ముడన్ కఠినుడన్, గావారించిన పాప కర్ముడన్ కఠినుడన్, జావవలసిన ఎట్టి స్వామి ద్రోహుడనయ్యా. శరణు శరణు యేసు దేవా, నన్ను గరునింపవే నిత్య జీవా. మదమత్సరములు మెండై నాదు మదినాక్రమించెను నిండై. మదమత్సరములు మెండై
నాదు మదినాక్రమించెను నిండై సదయుడని దివ్య సర్వాజ్ఞలన్ మీరి సదయుడని దివ్య సర్వాజ్ఞలన్ మీరి విదితముగా పాపముల్ వేడ్కను చేసితి శరణు శరణు యేసు దేవా నన్ను గరునింపవే నిత్య జీవా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సదవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మరి కీర్తన గ్రంథం నుంచి ఒక్కొక్క కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఆయా భక్తుల జీవిత సాక్ష్యాలను మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంచుకుంటూ ఆయా అనుభవాల్లో వారి వారి యొక్క అనుభవంలో వారు దేవుని పట్ల ఏ రీతిగా తమ విశ్వాస్యతను వ్యక్తపరిచారో దాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ కొనసాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రభుత్వ ప్రారంభం. రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం ద్వారా మన జీవిత అనుభవాలకు సెలతీర్చబడినట్లుగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ దివ్యమైన సంకల్పం చొప్పున మమ్మల్ని పిలిచి అనుదిన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మన్నా చేత పోషింపచేస్తూ మరి పరమ కణాలు చేరుటకు మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాడు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడిన ప్రజలు కనాను గమ్యంగా కొనసాగారు. కానీ అనేకులు రాలిపోయారు. పాపదాస్యం నుంచి విడిపించబడిన మేము కూడా పరమ కణాను చేరుటకు నీ చేత నడిపించబడుతున్నాం. రాలిపోయే అనుభవాల్లోంచి చేరిపోయే అనుభవాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, 11వ కీర్తన మనం ధ్యానం చేసి ముగించాం. 12వ కీర్తనలోనికి మనము వచ్చి ఉన్నాం. ఈ 12వ కీర్తన ధ్యానం చేయకముందు ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేయాలని తలుస్తున్నాను. ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన లేకపోతే ఇక ముందు ధ్యానం చేయబోయే కొన్ని కీర్తనలోని ఆ అనుభవాలు ఒకసారి మనం ఆలోచిస్తే అన్నీ కూడా శ్రమ అనుభవాల మధ్య ఇబ్బందికరమైన కొలిమిలో పరీక్షించబడుతున్న నేపథ్యంలో దావీదు చేసిన విలాపములు కానీ విజ్ఞాపనలు కానీ మరి వ్యక్తపరిచిన విశ్వాసం కానీ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ కీర్తనలన్నీ ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన 11 కీర్తనలు ధ్యానం చేసాం. తర్వాత 12, 13, 14 ఇవి ఈ కీర్తనలన్నీ కూడా అనగా ఈ కీర్తనలో పొందుపరచబడిన ప్రారంభంలో ఉన్న చాలా కీర్తనలు ఒకే మోసలో ఒకే కోణంలోంచి ఒకే దృక్పథంలోంచి మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దావీదు జీవితంలో దేవుని చేత ఏర్పరచబడిన క్షణము నుండి రాజుగా దేవుడు అభిషేకించిన క్షణం నుండి పట్టాభిషేకము జరిగేంత వరకు కూడా సౌలు చేత శ్రమపరచబడ్డాడు. ఆ తర్వాత పట్టాభిషేకం పొందిన తర్వాత తిరిగి తన కుమారుడైన సొలొమోనును పట్టాభిషేకం చేసేంత వరకు కూడా కుటుంబ కలహాలు, శ్రమలు, ఇబ్బందుల మధ్య కొనసాగాడు. కాబట్టి దావీదు జీవితంలో శ్రమ 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 ఆ శ్రమ భావన తప్ప, శ్రమను భరించిన అనుభవాలు తప్ప మరొకటి కనిపించవు. లేవని కాదు, కానీ అవి మనకు కీర్తన గ్రంథంలో అంతగా అధికంగా పొందుపరచబడలేదు. అదే రీతిగా
సమూయేలు గ్రంథంలో కానీ రాజుల గ్రంథంలో కానీ దావీదు పొందిన సుఖానుభవాల గురించి అధికంగా మనకు ప్రస్తావించబడలేదు. శ్రమలే 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 ఎక్కువగా పొందుపరిచారు. ఆ శ్రమల్లోంచి, వివిధ రకాలైన శ్రమల్లోంచి పొందుపరచబడిన లేకపోతే వెల్లువికి వచ్చిన ఆయా కీర్తనలు ఆయా సందర్భాలను ఆయా సంఘటనలను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఒకే రీతిగా అనిపించవచ్చు. ఎందుకంటే విలపించింది ఆలపించింది ఒకే వ్యక్తి. సందర్భం వేరు కావచ్చు, సంఘటన వేరు కావచ్చు, లేకపోతే తన శత్రువులు వేరు కావచ్చు. కానీ విశ్వాసి ఒకడే. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడో ఆ విజ్ఞాపన చేరే ఆ శక్తి కూడా ఒకరే. కాబట్టి పద పొందికలో కొన్నిసార్లు ఏక భావన ఉంటుంది. ప్రసంగికులమైన మనం కూడా కొన్నిసార్లు ప్రసంగిస్తున్నప్పుడు కొన్ని ఊత పదాలు ఉంటాయి కదండి. కొన్ని ఊత పదాలు తప్పనిసరిగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అదే రీతిగా రచయితలు కూడా వారి భావ వ్యక్తీకరణకు కొన్ని పదాలు తరచుగా కనబడుతుంటాయి. నా మటుకు నేనైతే నేపథ్యం అనే మాట, భావన అనే మాట ఎక్కువగా వాడుతుంటాను నేను గమనించినంత వరకు. మరి మీ గమనికలో మరి ఇంకా ఏమైనా ఊత పదాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ సో ఈ అనుభవాల మధ్య దావీదు వ్రాసిన వివిధ సందర్భాల్లో వ్రాయబడిన ఈ కీర్తనలన్నీ కూడా మరి శ్రమ సహజంగా ఉంది. శ్రమల గుండానే ప్రయాణం చేస్తున్నాడు. శ్రమ పరిచిన వ్యక్తులు వేరు కావచ్చు, సందర్భం వేరు కావచ్చు, సమయం వేరు కావచ్చు. శ్రమ అనుభవించిన వ్యక్తి ఒకడే. అదే రీతిగా విజ్ఞాపన ఎవరికి చేస్తున్నారో ఆ శక్తి కూడా ఒకరే. సో ఈ క్రమంలో 12వ కీర్తన కూడా అదే కోవలో చెందింది. కాబట్టి కొంత వేగంగా ఈ కీర్తన ఒక 3 రోజులు ధ్యానం చేయడానికి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేపథ్యాలు దాదాపుగా ఒకటే ఉన్నాయి కాబట్టి అతని భావన కూడా ఒకే రీతిగా వ్యక్తీకరించబడింది. కాబట్టి త్వరగా వెళ్ళటానికి మనం ప్రయాణం చేద్దాం. ఈ 12వ కీర్తన పైన భాగంలో మరలా ప్రధాన గాయకునికి అనే మాట ఉంది. ప్రధాన గాయకుడు ఎవరు గతంలో నేను చెప్పాను. సో దావీదు తన రచనలన్నీ కూడా ఆ గాయకునికి ఇచ్చినప్పుడు ఆ గాయకుడు ఒక యాజకునిగా మరి ఆనాటి కాలంలో ప్రత్యక్ష గుడారములు కానీ లేకపోతే దేవాలయములు కానీ గాన ప్రతిగానాలు చేయటానికి నియమించబడ్డ వ్యక్తి. నేను మరలా చెప్తున్నాను, గతం కూడా ఒకసారి చెప్పాను. దావీదు యూదా వంశస్థుడు. దేవాలయములో కానీ లేకపోతే ప్రత్యక్ష గుడారములు కానీ దేవుని సన్నిధిలో యాజకత్వం కానీ ఆయా కార్యక్రమాల నిర్వహణ కానీ లేవీలకు ఇవ్వబడింది. సో దావీదు లేవీడు కాదు. రచన తానే కావచ్చు, స్వరకల్పన తానే కావచ్చు, అదే గాయకుడు కూడా తనే కావచ్చు. కానీ ఆలయములో దేవుని సన్నిధిలో దేవుని ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తున్నప్పుడు, అక్కడ గీతాలాపన చేస్తున్నప్పుడు తాను గీతాలాపన చేయలేదు. అక్కడ ప్రధాన గాయకునికి అప్పగించడం. హీ నోస్ వాట్ హీ ఈస్. హీ హ్యాస్ ఎవ్రీ రిగార్డ్ ఫర్ ది హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఫర్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవ సేవకుల పట్ల తాను రాజు అయినప్పటికీ కూడా ఆ పాత్ర నిర్వహణలో తన లిమిట్స్ తనకు తెలుసు. ఈనాటి బ్యాప్టిస్ట్ సంఘాలు చాలా వరకు ఈ విషయాన్ని గమనించాలి. యాజకుడైన వాడు దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు. ఆ ఎన్నిక నువ్వు ఎంత మహారాజు అయినప్పటికీ కూడా, ఎంతటి ధనవంతుడైనా భాగ్యవంతుడైనా, ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, సమాజంలో ఎటువంటి గొప్ప స్థితిలో ఉన్నా, ధనవంతుడైనా భాగ్యవంతుడైనా కానీ దేవుని చేత ఎన్నిక చేయబడిన యాజకుని దగ్గర నీవు దీవించబడేవాడివే కానీ దీవించే హక్కు నీకు లేదు. ప్రార్థన పొందే వ్యక్తివే కానీ ఇతరులకు ప్రార్థించే అంత ఆ స్థాయి దేవాలయంలో
ఇంటి దగ్గర కాదు, దేవాలయంలో నీకు లేదు. సో యాజకులతో పోటీపడే ఆ పోటీ మనస్తత్వాన్ని విడిచిపెట్టకపోతే దేవుని ప్రశ్నకు నీవు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మన విశ్వాసులు చాలామంది తెలుసుకోవాల్సిన వాస్తవం. సో దావీదు హీ నోస్ హీ వాస్ చోజన్ బై గాడ్. దేవుని చేత అభిషేకం చేయబడ్డవాడు. ఈజ్ నాట్ ద ఆర్డినరీ ఫెలో, సామాన్యుడు కాదు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. కానీ ఆ అభిషేకం దేని కొరకంటే రాజుగా ఉండటానికి అభిషేకం చేయబడ్డాడు. అభిషేకించబడ్డ వ్యక్తి దేని కొరకంటే పట్టాభిషేకం కొరకు, యాజకత్వం కొరకు కాదు. యాజకత్వం కొరకు దేవుని చేత అభిషేకించబడ్డ వారు వేరు. అలాగే రాజకీయ వ్యవస్థ కొరకు బెన్యామీను గోత్రం నుంచి సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. యూదా గోత్రం నుంచి దావీదుని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఎఫ్రామీలు మిగతా వారు కూడా రాజులుగా ఉన్నారు. సో రాజకీయ వ్యవస్థలో దేవుడు ఆయా వ్యక్తులను ఎన్నుకున్నాడు. కానీ యాజకత్వానికి మాత్రం లేవీలకే ఇచ్చాడు దేవుడు. ఆ లేవి క్రమాన్ని ఈవెన్ కొత్త నిబంధనలో యేసుప్రభు వారి పరిచర్య కాలంలో కూడా ఆ క్రమాన్ని తోలనాడలేదు ఆయన. ఆ క్రమంలో ఉన్న అక్రమాన్ని మాత్రమే వేలెత్తి చూపించాడు ఆయన. ఆ క్రమంలో ఉన్న అక్రమాన్ని మాత్రమే వేలెత్తి చూపించాడు. తాను ప్రధాన యాజకుడు అయ్యాడు కాబట్టి ఆ ప్రధాన యాజకత్వంలోనికి వచ్చిన తర్వాత అఖిల విశ్వాసుల యాజకత్వం అనే మాట పెట్టాడు. దాన్ని చాలామంది కొంత డిఫరెంట్గా భావించారు. అనగా ఎవరైనా యాజకులు కావచ్చు, లేవీలే కాదు కదా, ఎవరైనా కావచ్చు. కానీ ఎవరైనా అనే వ్యక్తి దేవుని చేత పిలువబడ్డవాడై ఉండాలి. ఒక గోత్రానికి మాత్రమే సంక్రమించబడిన పాత నిబంధన ఆ యాజకత్వపు స్థితిని అన్ని గోత్రాలకు దేవుడు, అనగా యూదేతరులు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు అందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి ఏ గోత్రంలో వారైనా కావచ్చు. కానీ ఏర్పరచబడ్డ వ్యక్తి లేకపోతే నియమించబడ్డ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి ఉండాలి. దేవుని చేత పిలువబడ్డ వాడై ఉండాలి. ఒక వ్యక్తి నన్ను అడిగాడు ప్రత్యక్షంగా, నేను ఇన్ని చోట్లకి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇన్ని వేల ప్రసంగాలు చేశాను, ఎన్నిసార్లు బైబిల్ చదివాను, అది చేశాను, ఇది చేశాను, నీకు నాకు తేడా ఏంటి అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేవుడు నిన్ను పిలిచినట్టుగా ఒక మాట చెప్పండి, దేవుడు నేను నియమించినట్టుగా ఒక మాట చెప్పండి. ఒకవేళ దేవుడు నిజంగా నువ్వు పిలిస్తే ఏమి విడిచిపెట్టి వచ్చావు? ఏం విడిచిపెట్టి వచ్చావు? ఉద్యోగాన్ని వదిలిపెట్టావా? నీ పెన్షన్ వదిలిపెట్టావా? నీ ఊరిని వదిలిపెట్టావా? నీ స్థాయిని వదిలిపెట్టావా? నీ స్థితిని వదిలిపెట్టావా? దురదృష్టకరమైన వ్యక్తులు వారికి ఉన్న వాటితో, దేవుడు వారికి అనుగ్రహించిన వాటితో సంతృప్తి చెందక వారు ఆధ్యాత్మిక కోరహు కుమారుల వలె మీరు యాజకత్వాన్ని కూడా కోరుతున్నారు, దేవుడు మీకు ఇచ్చింది తక్కువనా అంటూ ఆనాటి సంగీత బృందం కోరహు కుమారులను ప్రశ్నించిన నేపథ్యంలో అటువంటి అనుభవాల మధ్య నేడు కూడా ఆ ప్రశ్న వారికి వర్తింప చేయబడుతుంది. God has given you a different responsibility. సంతోషించండి. మీకు ఇవ్వబడిన స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి, పరిస్థితిని బట్టి, హెచ్చించిన స్థితిగతులను బట్టి సంతోషించండి. ఒకరి శ్రేణిలోకి వెళ్ళబాకండి, ఒకరిది ఆక్రమించాలని ప్రయత్నం చేయబాకండి. ఆహాబు రాజు వల్లే నాబోతు కళ్ళాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయండి. బీ హ్యాపీ with what you are. That's more important. సో ప్రధాన గాయకునికి అనే మాట వాడుతూ అష్టమ స్థృతి మీద వ్రాయబడింది అన్నమాట వాడు. నేను 6వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలో చెప్పాను. సో అష్టమ 8th స్ట్రింగ్ శృతి అనగా 8th స్ట్రింగ్. ఆ సంగీత విభాగం వారే చెప్పాలి 8th స్ట్రింగ్ ఏ స్థాయిలో ఏ పిచ్లో పాడాలో అని. నాకు ఆ తలాంతు లేదు కాబట్టి నేను ఆ పరిస్థితిలోకి నేను వెళ్ళను. నా పరిధి నాకు తెలుసు. పాట పాడగలను కానీ అది ఏ స్థుతి అన్నది నేను చెప్పడం నా వల్ల కాదు.
సో ఐ నో మై లిమిట్స్. సో ఆల్సో ఇక్కడ అష్టమ శృతి మీద వ్రాయబడింది అనే మాటను బట్టి ఆ పాటలోని అనగా ఆ వ్రాయబడిన కీర్తనలోని భావాన్ని, ఆ భావ వ్యక్తీకరణకు ఏ రాగాన్ని వాడాలో ఆ రాగాన్ని కూడా అక్కడ వ్రాయబడింది. ఈ సందర్భంలో ఒక చిన్న మాట కూడా చెప్పాలి. చాలా ఆలయాల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తుంటారు. ఈ మధ్య మనం కూడా గత వారం ప్రైజ్ అండ్ వర్షిప్ చేసామా? ప్రైజ్ అండ్ వర్షిప్ చేసామా? సో ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన అంటాం. కానీ ప్రైజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వర్షిప్, స్తుతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆరాధన. స్తుతి లేక ద ప్రైజ్, ఈ రెండు అవి ఎలుగెత్తి గంభీరముగా ఆహ్లాదకరంగా ఆనందంగా పాడే కీర్తనలు. హల్లెలూయా స్తుతి మహిమ పాడతాం కదండి, చాలా చప్పట్లు కొట్టుకుంటూ గంభీరంగా కొంతమంది శరీరాన్ని మూగా కదిలిస్తూ ఉంటారు. దే ఆర్ ద ప్రైజింగ్ సాంగ్స్, ప్రైజ్ సాంగ్స్. దేవుని స్తుతించడానికి దేవునిలో లీనమైపోయి పాడే పాటలు. బట్ ఆరాధనది కాదు. గత వారం పాడిన పాట ఆరాధన కీర్తన, వర్షిప్, అడోరేషన్, హృదయంలోంచి రావాలి, ఆ తన్మయత్వం రావాలి, ఆ లీనమైపోయిన అనుభవం రావాలి. అందుకే కొన్ని పాటలు స్తుతి పాటలు, కొన్ని పాటలు ఆరాధన పాటలు ఆరాధన భావంతో పాడాలి. స్తుతి పాటలు స్తుతి చెల్లిస్తూ గంభీరంగా ఎలుగెత్తి పాడాలి. సో వీటి తేడా తెలియక ప్రైజ్ అండ్ వర్షిప్ అనగానే ఇష్టం వచ్చినట్టుగా ఏదో పాట పాడడం, ఆరాధనలో స్తుతులు పాడడం, స్తుతులు ఆరాధన పాడడం. ఇక పాడకూడదని కాదు, కానీ ఏ పాట ఏ భావంతో పాడాలి ఆ భావంతోనే పాడాలి. ఏ పాట ఏ రాగంలో పాడాలో ఆ రాగంలోనే పాడాలి. అందుకే ఇక్కడ కీర్తనటికి ఆ శృతి ఇవ్వబడింది, అష్టమ శృతి మీద పాడదగింది. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో పొందుపరచబడిన కొంత వేదన దుఃఖముతో కూడిన ఈ భావనలో అది ఎలుగెత్తి గంభీరంగా సంతోషించి పాడే పాట కాదు. ఇది భక్తి భావంతో దేవునికి సమర్పించుకుంటూ తన సమస్యను చెప్పుకుంటూ దీనంగా దేవుని ఆరాధించే కీర్తన ఇది. సో ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిరిక్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్యూనింగ్. భావయుక్తంగా భావగర్భితంగా పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. కృపగల దేవా దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలోంచి మాకు వినిపించే ఈ వర్తమానములు మా ఆధ్యాత్మిక అనుభవాలకు అనుకూలమైనవి, అవసరమైనవి కనుక ప్రార్థన చేస్తాం. 12వ కీర్తన ఉపోద్ఘాతాన్ని ప్రభ మేము ధ్యానం చేశాం. ఆ కీర్తనను ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క మాటను ప్రభ ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక.